మస్తిష్కముచే సృష్టింపబడిన వాటి యందు ఉండదు. అంటే ఏం చేయాలి? ఈ సంపదలను, వాటి నుంచి సంప్రాప్తమయ్యే భోగములను, ఈ పాండిత్యములను, ఈ డిగ్రీలను, ఈ బిరుదులను, బుద్ధి యందు స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పాండిత్యమును, వీటన్నిటినీ కూడా మీరు పక్కన పెట్టాల్సి ఉంటుంది. మీరు మామూలుగా బయట ఈ పేరుతో ఆ పేరుతో పూజించే దేవుళ్ళను కూడా కొంతసేపు పక్కన పెట్టాల్సి ఉంటుంది. మీ దేవుళ్ళు ఎక్కడికి పోరు, మీరు మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు. వాటిని కూడా పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ద్వైత ప్రధానంగా ఉంటారు దేవుళ్ళందరూ. కాబట్టి వాటిని కూడా పక్కన పెట్టి మీ లోపల మీతో మీరే, మీ యందు మీరు అన్వేషించాలి. దాని పేరే ఆత్మవిచారము అని అంటారు. అలా అన్వేషించినప్పుడు మీకు అది దొరుకుతుంది. ఎందుకని? మీరు దానికి యోగ్యులు కనుక, అర్హులు కనుక. ఎవరు అన్వేషిస్తే వారు దానికి అర్హులవుతారు. ఎవరు అన్వేషిస్తే వాళ్ళు దానికి అర్హులవుతారు. ఎస్, పెద్దలు సెలవిచ్చే విధంగా దేవతలు అనబడేవారిని మానవుడి యొక్క మస్తిష్కంలో ఏదైతే మొలుస్తుందో అట్టి వాటిని సమస్తమును పక్కన పెట్టి ఆత్మవిచారణ చేయాలి. ఎందుకు ఆత్మవిచారణ చేయాలి అంటే ఆ ఆత్మే మానవుడి యొక్క నిజస్వరూపమై ఉన్నది. ఇంతకు ఆత్మ యొక్క స్వభావం ఏమిటి అంటే మూడు గుణాలను ధరించి ఫ్రీజ్ అయిపోయేటువంటి మానవ స్థితి నుంచి మూడు గుణాలను జయించి, అనగా మూడు గుణాలకు నిర్ణయించినటువంటి మృత్యువును జయించి మట్టి నుంచి మహిమకు పునరుద్ధానమైనటువంటి మహిమ దేహమునకు అన్ఫ్రీజ్ అయ్యేటువంటి తత్వమే ఆత్మ స్వభావము. అనగా జనన మరణాలను హోల్డ్ చేసినటువంటి స్థితి ఆత్మ స్వభావము. సో మానవుడు ఇట్టి ఆత్మ స్వభావమును, తన నిజస్వరూపమే అయ్యున్నటువంటి ఇట్టి ఆత్మ స్వభావమును హోల్డ్ చేయాల్సి ఉంటుంది. అంటే మొదటిగా దీనిని నెరవేర్చినటువంటి వాడే మనకు మార్గం అయి ఉండాలి. కాబట్టి అట్టి యొక్క స్థితి ఎక్కడ జరిగిందో వెతకండి రా భయ్. ఎవడు సకల మానవ జాతికి మార్గం అవుతున్నాడు? అట్టి పరమపురుషుడు, పరమునకు ఉత్తీర్ణటువంటి పురుషుడు ఒక భారతదేశంలోనే పుట్టాలి అని మనం అనుకుంటే ఆత్మవిచారణ అవ్వదది. ఆత్మవిచారణ అంటేనే ఈ మస్తిష్కంలో ఉండేటువంటి స్టఫ్ను తీసేసి దీనికి బయట వెతకాలంటే దేశ కాల అవస్థలన్నింటినీ దాటాల. ఇక్కడ కూడా మళ్ళీ మీరు మన దేశంలో పుట్టినటువంటి వారు పరాయి దేశంలో పుట్టకూడదు, మనదే గొప్పది అన్నప్పుడు మీరు ఇంకా గుణత్రయంలోనే ఉన్నారు, ఆత్మవిచారణకు అర్హులు కారు అని దాని అర్థం. కనుక ఆత్మ యొక్క స్వభావము ఎవడి యందు సంపూర్ణమయ్యిందో, జనన మరణాలను ఎవరు హోల్డ్ చేయగలిగినాడో, ఎవడి ద్వారా దేవుడు తన సంపూర్ణ స్వభావమును రివీల్ చేశాడో అట్టి జీవుడు ఎవరు వెతికి ఆ పరమపురుషుడు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఒక్కసారి పెద్దలు ఆలోచించగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.